హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అగైన్. గోరు చిక్కుడు లేదా క్లస్టర్ బీన్స్ అయితే గవార్కి సబ్జీ అంటాం కదా. అయితే గోరు చిక్కుడు కాయ పక్క మన తెలంగాణ స్టైల్లో కొబ్బరి గసాలు వేసి కొద్దిగా చింతపండు వేసుకొని చేసుకునే స్టైల్ అండి. ఇది పక్క మన తెలంగాణ స్టైల్. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ గోరు చిక్కుడు తీసుకున్నట్టయితే ముదిరినదైనా పర్లేదు, లేతదైనా పర్లేదు, తప్పకుండా నార తీసేయాలి. నార తీసేస్తేనే బాగుంటుంది. కొందరు డైరెక్ట్గా కట్ చేస్తారు, లేతది కట్ చేస్తే పర్వాలేదు, కానీ ముదిరింది అయితే నార చాలా వస్తుంది. ఇక్కడ టమాటా ఇంకా ఉల్లిపాయ తీసుకున్నట్టయితే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని, 2 టమాటాలు కూడా, కొద్దిగా కొత్తిమీర, ఇంకా 4-5 పచ్చిమిరపకాయలు, ఇంకా మసాలా పోర్షన్ చూసుకున్నట్టయితే ఒక సగం కొబ్బరి చిప్ప, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, ఒక సగం టేబుల్ స్పూన్ అంతా గసగసాలు. ఇవి మనకు కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ చూస్తున్నారు కదా. అయితే ముందుగా ఈ మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో, కొబ్బరి గసాలు ఇంకా పల్లీలు, ఇవి ఒక మందంగా ఉన్న కడాయిలో వేసేసి చిన్న మంటలో కొద్దిగా దూరగా వేయించుకుందాము. దీనివల్ల పౌడర్ చేసేటప్పుడు సన్నగా పౌడర్ వస్తుంది, మంచి సువాసన కూడా వస్తుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసేసి చక్కగా సన్నగా పౌడర్ చేసేద్దామండి. అయితే ఇది కొద్దిగా సన్నగా అయిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ముద్దలాగా పేస్ట్ లాగా చేసేద్దాం. చూస్తున్నారా, పౌడర్ లాగా అయిపోయింది. అయితే కొద్దిగానే వాటర్ పోయండి, ఎక్కువ పల్చగా చేయకండి. చూడండి, ఈ విధంగా తెల్లగా ముద్దలాగా అయిపోయింది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసేసుకొని దాంట్లో సరిపోయేంత ఆయిల్ పోసేసి ఒక తేజ్పత్తా, ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో, ఉల్లిపాయ సన్నగా కోయండి. దాంతోపాటు 2-3 కరివేపాకు రెమ్మలు, 4-5 పచ్చిమిరపకాయలు స్లిట్ చేసి వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఫ్రై చేద్దామండి. 50% ఫ్రై అయితే చాలు, 50% బ్రౌన్ అయితే చాలు. చాలా డార్క్ బ్రౌన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది వెట్ కర్రీ పోర్షన్ కాబట్టి 50% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న గోరు చిక్కుడు లేదా గోకరకాయ శుభ్రంగా కడిగేసి దీంట్లో వేసేద్దామండి. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 3-4 మినిట్స్ కలుపుతూ ఇలా నూనెలో కొద్దిసేపు మగ్గించేసుకుందాము. ఇది ఫాస్ట్గా సాఫ్ట్ అవ్వడానికి దీనికి రుచికి సరిపోయేంతగా ఉప్పు ఇంకా పసుపు వేసేసి దీన్ని మిక్స్ చేసి ఇంకా 2 మినిట్స్ ఫ్రై చేద్దామండి. ఇప్పుడు దంచి పెట్టుకున్న జీలకర్ర, బరకగా దంచి పెట్టుకున్న జీలకర్ర ఒక సగం టీ స్పూన్ వరకు వేసేద్దాము. ఆ తర్వాత కారం, రుచికి సరిపోయేంత కారం, నేను 2.5 స్పూన్స్ వేస్తున్నానండి. కొంచెం స్పైసీగా బాగుంటుంది కదా, కొబ్బరి గసాల వల్ల కొంచెం తీయటి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి. ఇంకా ధనియాల పొడి, దీంతోపాటు జింజర్ గార్లిక్ పేస్ట్ లేదా అల్లం వెల్లుల్లి ముద్ద, నేనైతే హోమ్ మేడ్ మాత్రమే వాడతాను. చూస్తున్నారా, గోరు చిక్కుడు మగ్గిన తర్వాత కారం, ధనియాల పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసి ఒక 2 మినిట్స్ చిన్న మంటలో ఫ్రై చేసేస్తాం. ఈ తర్వాత టమాటా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ఇంకా కొత్తిమీర కూడా వేసేసి టమాటా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కొద్దిసేపు మగ్గిద్దామండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి. ఇప్పుడు మనం రుద్ది పెట్టుకున్న మసాలా పోర్షన్, కొబ్బరి గసాల పోర్షన్ ఏదైతే ఉందో అది కూడా మసాలాలో వేసి బాగా కలిపి దీన్ని కొద్దిసేపు నూనెలో పచ్చిదనం పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేద్దాము. దీనివల్ల మసాలా మగ్గిపోయి కుతకుతలాడుతూ నూనె పైకి తేలుతుంది. అప్పుడు ఇంకొద్దిగా వాటర్ పోయాలండి. మసాలా కొద్దిగా మగ్గిన తర్వాత గోరు చిక్కుడు ఉడకడానికి సరిపోయిన వాటర్ పోయాలి. నేను 1/2 kg చిక్కుడుకాయ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. మీరు 250 గ్రామ్స్ తీసుకున్నట్టయితే, 1/2 kg తీసుకున్నట్టయితే ఒక 1 కప్, ఒక టీ కప్పు లేదా 2 టీ కప్పులు పోసుకుంటే సరిపోతుంది. గ్రేవీ కొంచెం చిక్కగా టేస్టీగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఎక్కువ పల్చగా చేయకండి. గోరు చిక్కుడు ఉడకడానికి సరిపోయిన నీళ్ళు మాత్రమే పోయండి. నేను జస్ట్ 1 గ్లాస్ పోసేసాను. ఇప్పుడు
వెజిల్ పెట్టేసి కుక్కర్ మీడియం ఫ్లేమ్లో ఉడకడానికి వదిలేద్దాము. దాదాపు బంగాళాదుంప ఉడకడానికి సరిపోయేంత టైమే తీసుకుంటుంది గోరుచిక్కుడు కూడా. ముదిరిందైతే కాస్త ఎక్కువ టైం పడుతుంది. పూర్తిగా ఉడికిన తర్వాత చూస్తున్నారా నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు మీ దగ్గర కసూరి మేతి ఉన్నట్టయితే కొద్దిగా కసూరి మేతి ఒక మందంగా ఉన్న కడాయిలో వేసేసి చిన్న మంటలో ఫ్రై చేసేసి మంచి సువాసన వస్తుంది. అప్పుడు మాడకుండా కొద్దిగా ఫ్రై చేసి చేత్తో ఇలా నలిపేసుకోవాలి. దీంతోపాటు కొద్దిగా గరం మసాలా కూడా తీసుకుందాం. చూస్తున్నారా కసూరి మేతి ఇంకా గరం మసాలా ఇది కూడా కర్రీలో వేసేసి దించే ముందు స్టవ్ ఆర్పేసి దించే ముందు చేయాలి. కలిపేసి సర్వ్ చేసుకున్నట్టయితే రెడీ అండి. కసూరి మేతి తప్పకుండా తెచ్చి పెట్టుకోండి, మంచి స్మెల్ టేస్ట్ ఇస్తుంది. ఇంకా గరం మసాలా కసూరి మేతి ఆఖర్లో వేయండి, ఉడికే సమయంలో వేయకండి. చూస్తున్నారా రెడీ అండి. తప్పకుండా డెఫినెట్గా రెసిపీ ట్రై చేయండి. మీకు రెసిపీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముందు ఇంకెన్నో మంచి రెసిపీస్తో మేము ముందుంటాను. నమస్కారం.